వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఎలా అవ్వాలి, వారి జాబ్ ప్రొఫైల్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అలాగే ఎంత శాలరీ ఉంటుంది అని చూద్దాం. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అంటే హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ డిపార్ట్మెంట్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ జాబ్స్ని ఫిల్ చేస్తుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ గ్రూప్ 1లో ఉండే పోస్టులకు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ చూస్తే బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్రూప్ 1కి అప్లై చేయొచ్చు. నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 46 ఇయర్స్ వరకు ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటూ ఏమీ ఉండవు. ఏజ్ లిమిట్ అయిపోయేంత వరకు ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయొచ్చు. కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, ఎన్సీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ మెయిన్ డ్యూటీ స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ప్రతి ఒక్క పంచాయత్ రిలేటెడ్ ఆడిట్స్ అండ్ ఇన్స్పెక్షన్ డ్యూటీస్ చూసుకోవడం. డివిజనల్ పంచాయత్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మరియు వారి స్టాఫ్ని సూపర్వైజ్ చేయడం. గ్రామ పంచాయత్ మరియు వారి ఎగ్జిక్యూటివ్స్కి సూపర్వైజ్ చేసి గైడెన్స్ ఇవ్వడం. గ్రామ పంచాయత్స్కి శానిటేషన్, వాటర్ సప్లై, కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్ అండ్ స్ట్రీట్ లైట్స్ గురించి గైడెన్స్ ఇవ్వడం. డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్క పంచాయతీని ఇన్స్పెక్షన్ చేయడం అండ్ పంచాయత్ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ రూల్స్ని ఎవరూ మిస్యూజ్ చేయకుండా చూసుకోవడం. ఎలిజిబుల్ అయిన వారికి గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేలా పంచాయత్ ప్రెసిడెంట్ని గైడ్ చేయడం అండ్ స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఓవరాల్ పంచాయత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇన్స్పెక్షన్ చేయడం. డిస్ట్రిక్ట్లో ఉన్న పంచాయత్ డెవలప్మెంట్స్ కోసం హయ్యర్ అఫీషియల్స్కి రిపోర్ట్స్ ఫార్వర్డ్ చేసి పంచాయత్లో డెవలప్మెంట్ జరిగేలా చూసుకోవడం. శాలరీ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్కి 54,220 నుండి 1,33,630 వరకు శాలరీ వస్తుంది. అలవెన్సెస్ చూస్తే ఫ్రీ క్వార్టర్, వెహికల్, మెడికల్ అలవెన్సెస్, పెన్షన్ అండ్ రిటైర్మెంట్ అలవెన్సెస్ ఉంటాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలనుకునే వారు తప్పకుండా మన ఛానల్లో ఉన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ వీడియో చూడండి. అలాగే మన ఛానల్లో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆర్టీఓకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.